చికెన్ పకోడీ చేసుకుందాం. చికెన్ పకోడీ ఆఫ్టర్నూన్ స్నాక్స్లో తింటే సూపర్గా ఉంటుంది. ఎమ్మి చికెన్ పకోడీ తయారు చేసుకుందామా? దానికి కావాల్సిన పదార్థాలు ఆ ప్రాసెస్ చూద్దాం. నేను 1/2 kg చికెన్ తీసుకున్నానండి. దీంట్లో ఫస్ట్ 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, స్పూన్స్ చిల్లీ పౌడర్, 1/2 స్పూన్ గరం మసాలా. ఇది ఇంట్లో నేనే చేసుకున్నానండి గరం మసాలా ఓన్గా. 1/2 స్పూన్ చికెన్ మసాలా. ఇవన్నీ ఒక్కసారి కలుపుకొని మ్యారినేట్ చేసుకుందాం. ఈ చికెన్ పకోడీలో కొంచెం కారం ఎక్కువ పడుద్దండి. ఇలా కలుపుకున్న దాని తర్వాత దీంట్లో 2 స్పూన్స్ శనగపిండి, 1 స్పూన్ కార్న్ఫ్లవర్. ఇవన్నీ మ్యారినేట్ చేసుకోవాలి కలుపుకొని. తగినంత సాల్ట్. లాస్ట్లో ఒక 1/2 లెమన్. ఇలా మ్యారినేట్ చేసిన తర్వాత ఒక 1/2 అవర్ ఉంచుకోవాలి. మ్యారినేట్ చేసుకున్న చికెన్ 1/2 అవర్ అయిందండి. తర్వాత పొయ్యి మీద ఒక మూకుడు పెట్టుకుని దాంట్లో ఆయిల్ పోసుకోవాలి. ఫ్రై చేయడానికి పోసుకుని దాన్ని బాగా వేడవనివ్వాలి. ఆ ఆయిల్ బాగా వేడవుతేనే మనం చికెన్ వేస్తే చాలా మంచిగా వస్తాయి. ఆయిల్ వేడవకుండా వేస్తే బాగోవు. చేసుకున్న చికెన్లో కొంచెం జీడిపప్పు కూడా వేసుకుని కలుపుకుంటే చాలా బాగుంటుందండి అసలు. ఆయిల్ కాగిపోయిందండి. ఇప్పుడు చికెన్ పకోడీ వేసుకుందాం. ఇలా విడివిడిగా 1 by 1 వేసుకుంటూ మనం రోస్ట్ చేసుకోవాలి. మొత్తం వేసేసుకున్న తర్వాత ఒక 5 minutes వరకు కదపకుండా ఉండాలండి. కదపకుండా ఉండడం వల్ల మనకి ఆ పీస్ బాగా వస్తుంది, లేదంటే సరిగ్గా రావు. ఇలా వేసేసి బాగా వేగనివ్వాలండి. ఒక 5 minutes వరకు మట్టికి కదపకూడదు. కొంచెం రోస్ట్ అయిన తర్వాత మనం కదుపుకోవాలి. వేసి ఒక 2-3 minutes అయిన తర్వాత దీన్ని కదుపుకోవాలి స్లోగా. చూడండి ఎంత బాగా వస్తున్నాయో మనకి విడివిడిగా. ఇదిగోండి చికెన్ పకోడీ రెడీ అయిపోయింది. చూడండి ఇలా బాగా రెడ్డిష్గా వేగిన తర్వాత తీసేసుకోవాలి. ఇంకోండి వేగిపోయింది మనకి. ఈ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. వాయి వేగిపోయిందండి. రెండో వాయి వేస్తున్నాను. ఇలా మొత్తం ఇంకో రెండో వాయి వేసేసుకున్నానండి నేను. నెక్స్ట్ 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, ఇవి 2 వేయించుకోవాలి. కొంచెం వేగిన తర్వాత తీసేసుకోవాలి. ఇలా చికెన్ పకోడీ రెడీ అయిపోయింది. రెడీ అయిన చికెన్ మీద ఫ్రై చేసుకున్న కరివేపాకు, గ్రీన్ చిల్లీ, లెమన్ అండ్ ఆనియన్స్ ఇవన్నీ వేసుకొని లైట్గా లెమన్ పిండుకొని తింటే ఉంటుంది సూపర్ అసలు. లాస్ట్లో కొంచెం కొత్తిమీర. రెడీ చికెన్ పకోడీ. అందరూ ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చిందో మీ కామెంట్స్.